ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మీరంతా ఇకనైనా ముందుకొచ్చి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి. నల్లరాయి క్వారీ లైసెన్స్ రద్దు చేయాలంటూ దళిత రైతులు ధర్నా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం జీ కోడూరు రైతులు నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళన 5వ రోజుకు చేరింది. అధికారులు విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు 4వ రోజు ఇక్కడ జీకోడూరు గ్రామానికి చెందినటువంటి దళిత రైతులు టెంట్ వేసి ఆర్డీ ఆఫీస్ ముందు కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఏమని వీళ్ళు మా క్వారీని రద్దు చేయండి అని చెప్పేసి న్యాయబద్ధంగా అడుగుతూ ఉంటే ఈ మైనింగ్ మాఫియా కొద్ది మందిని ప్రలోభాలకు గురి చేసుకొని నిన్న వచ్చి తప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే 26 మంది దళితులు అక్కడ పట్టాలు ఉన్నాయి. 23 మందిలోని 16 మంది పాస్బుక్లతో ఇక్కడ టెంట్లో కూర్చొని ఉన్నారు 4 రోజుల నుండి. వీళ్ళు అసలైన ఒరిజినల్ రైతులు అని చెప్పి చెప్తా ఉన్నాం. వాళ్ళు కూడా ఒరిజినల్ రైతులే. అయితే గతంలోని నిన్న టెంట్లో చేసినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో ఆ వ్యక్తి కూడా ఈ క్వారీ వద్దని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది గతంలోని 2002లో కానీ 2000లో కానీ. అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు కావాలన్నట్టు దానికి వాళ్ళ ప్రలోభాలకు గురయ్యారని చెప్పి చెప్తున్నాం మా సోదరులు. ఈ సోదరులు వాళ్ళ ప్రలోభాల్లో ఉండి మిగతా సోదరులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ టెంట్లో ఉన్నటువంటి నిజమైన ఈ ప్రకృతిని కోరుకునే వాళ్ళు, మా పంటలు నాశనం అయిపోతున్నాం, భూమి పాడైపోతుందని చెప్పి కోరుకునే వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళతో భూమితో పాటు నిన్న ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ భూమిని కూడా కాపాడాలని కోరుకుంటున్నామండి. ఈరోజు నాలుగుకి ఇచ్చిన టీ పట్టా భూముల్లో మైనింగ్ అనేది జరుగుతూ ఉంది. మైనింగ్ తక్షణమే ఆపాలని చెప్పేసి గతంలో ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మైనింగ్ అధికారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇక్కడ టెంట్ వేసి 4 రోజులు జరుగుతూ ఉంది. కనీసం దళితులు ఎందుకు కూర్చున్నారు ఏంటో, వర్షం వస్తున్నా సరే ఇక్కడ కూర్చొని వర్షంలో కూడా నిరసన అనేది తెలియజేస్తూ ఉన్నాం. పక్కన ఆర్డీఓ ఆఫీస్ ఉంది. కనీసం ఆర్డీఓ గారు లేకపోతే ఏఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎవరో ఒకరు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు, ఏంటి మీ సమస్య ఏంటని ఇప్పుడు కూడా అధికారులు స్పందించట్లేదు. స్పందించకపోతే రానున్న రోజుల్లో సోమవారం నుంచి వేరే రూపంలో ఆందోళన అనేది గట్టిగా చేస్తాము. మా ప్రధానమైన డిమాండ్ మైనింగ్ వెంటనే రద్దు చేయాలి. అలాగే దళితుల భూములకి కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి